మరి ఏంటి సార్, జనసేనని పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ సమగ్రతకు జనసేన పేరుతో కాక్రోచ్ పార్టీలపై కూడా, కాక్రోచ్ జనతా పార్టీ, కాక్రోచ్ ఉద్యమంపై కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? పవన్ కళ్యాణ్ గారు జాతీయ సమగ్రత గురించి మీటింగ్ పెట్టారు ఢిల్లీలో. అది బీజేపీకి మద్దతుగా పెట్టారా, లేదంటే బీజేపీ పార్టీ 3 days బ్యాక్ అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఇండియాలో ఏ స్టేట్ లోనైనా సరే మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, వి విల్ ఫైట్ విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ అని చెప్పారు ఆయన. సో ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఇక్కడ కూటమిలో ఉన్న టీడీపీకి బలం తగ్గిపోతుంది, ఇక్కడ టీడీపీకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమోనని ఈ కాక్రోచ్ యాజిటేషన్ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది కదంటే, మీటింగ్ జరిగింది. దీన్ని సందర్భంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారితో మా చంద్రబాబు నాయుడు గారు పెట్టించారని ఒక వర్గం చెప్తుంది. లేదు, ఈయనే కాక్రోచ్ పార్టీకి యాంటీగా మాట్లాడదాం, బీజేపీకి దగ్గర అవుదాం, బీజేపీ మన గ్రిప్ లోంచి వెళ్ళకూడదు అని మన జనసేనని నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అంటున్నారు. ఏదైతేనేంటి మీటింగ్ కండక్ట్ చేశారండి. మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మేము జనసేన నుంచి బయటకు వచ్చేసాం సార్, మాకు జనసేనతో ఏ విధమైన సంబంధం లేదు, జనసేనలో ఉండి జనసేన విమర్శించడం తప్పని చాలా మంది జన సైనికులు మాకు మెసేజ్లు పెడుతున్నారు. కరెక్టే, ఆ పార్టీతో మాకు ఈ రోజుతో ఏ సంబంధం లేదు. అంటే ఇంక బయటకు వచ్చారా జనసేన నుంచి? బయటకు మేము జనసేన నుంచి మేమే చెప్తున్నాం, మేము డ్రాప్ అయిపోయాం, ఆ పార్టీతో మాకు సంబంధం లేదు సార్. ఆ పార్టీ 10 years టైం వేస్ట్ చేసుకున్నాం, నష్టపోయాం. ఇక మా రాజకీయ గమ్యం దేవుడే డిసైడ్ చేయాలి. 2019 కల్లా మేము కూడా ఏదో దిగిన తర్వాత తప్పదు కదా, ఏదో ప్లాట్ఫామ్ ఎత్తుకుంటాం, అది వేరే విషయం. పొలిటికల్ గా మేము ఏదో మా దారి మేము చూసుకుంటాం. జన సైనికులకు చెప్తున్నా, మేము జనసేనలో ఉండి జనసేన విమర్శించట్లేదు, మేము జనసేన నుంచి బయటకు వచ్చేసాము, జనసేన పార్టీకి మాకు సంబంధం లేదు. జనసేన పార్టీ టీడీపీకి బ్రాంచ్ ఆఫీస్ గా పనిచేయడానికి మేము తట్టుకోలేక మేము బయటకు వచ్చేసాము. ఈ రాజ్యసభ సభ్యత్వ విషయంలో తెలిసిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ నమ్ముకుని మోసపోవడానికి మేము సిద్ధంగా లేము. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, జనసేన పార్టీ ఢిల్లీలో దేశ సమగ్రత కోసం మీటింగ్ పెట్టింది, ఓకే, మంచి పరిణామం. కానీ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారు, స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారు నిజంగా అచ్చట్లేదు సార్. బీజేపీ పార్టీ ఇండియాలో చాలా బలంగా ఉంది. అన్ని వ్యవస్థలని ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయడంలో కానీ, పార్టీలని చేల్చడంలో కానీ, ఆపరేషన్ మహారాష్ట్ర, ఆపరేషన్ బీహార్, ఆపరేషన్ నార్త్ ఈస్ట్, ఆపరేషన్ గోవా, అన్ని సక్సెస్. నేను చెప్పినవన్నీ సూపర్ సక్సెస్, అవునా కదా? ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో అస్సాం, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్ స్టేట్లలో 30 to 40% క్రిస్టియన్స్ ఉండే ప్లేసుల్లో కూడా బీజేపీ జెండా ఎగరేస్తుంది. అంటే వాళ్ళ ఎలక్షన్ ఇంజనీరింగ్ కరెక్ట్ గా ఉంది. అన్ని సంస్థలని గ్రిప్ లో పెట్టుకుని చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. వెరీ నైస్. ఈ రోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మేము మాజీలు, ఆయన బలవంతమైన సర్పం చలిమలతో పుట్టిన శారద సుమతి అని ఒక శతకం చదువుతున్నాడు. ఆయన స్క్రిప్ట్ ఓడిస్తున్నాడండి. ఆయన బీజేపీ త్వరగా మీటింగ్ పెట్టి, బీజేపీ లాంటి బలవంతమైన సర్పం కాక్రోచెస్ అనే చిన్న పార్టీ చలిచేమల పార్టీతో చచ్చిపోద్దని చెప్తున్నాడండి. ఇంకేం చెప్పాలి సార్? ఆయన కనీసం ఆయన పార్టీలో స్క్రిప్ట్ ఇచ్చేవాడన్నా మార్చమనండి సార్. సరిగ్గా స్క్రిప్ట్ ఇచ్చేవాడిని పెట్టుకోమనండి పవన్ కళ్యాణ్ గారిని. అంటే ఏదో చెప్పబోయి మరేదో చెప్పి ఇంకేదో భావం వచ్చేలాగా ఓ పద్యాన్ని, ఆయనకు వచ్చినటువంటి ఒక పద్యం ఉంది కదా అని చెప్పి ఆ పద్యాన్ని వాడేసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు రాయమని లేదంటే, ఆయన స్క్రిప్ట్ ఇచ్చే వ్యక్తిని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ ఇచ్చే వ్యక్తి బీజేపీకి మద్దతుగా ఉన్న పద్యం పెడతాడా, యాంటీగా ఉన్న పద్యం పెడతాడా? అసలు అర్థం అవుతుందా ఏమన్నా? అదే కదా, అసలు అంటే బాధపడారు. అసలు బీజేపీ పార్టీకి మద్దతుగా మీటింగ్ పెట్టిన నాయకుడు దానికి మద్దతుగా ఉన్న శ్లోకం చదువుతాడా? బలవంతమైన సర్పం చలిచేమలు కుట్టిన సావత సుమతి అని చెప్పి సుమతి శతకంలో ఈ పద్యం పెడుతున్నాడు. అంటే కాక్రోచ్ పార్టీ విప్లవం ద్వారా, కాక్రోచ్ పార్టీ యాజిటేషన్ ద్వారా బీజేపీ పార్టీ ప్రభావం జరుగుతుందని చెప్తున్నాడు ఆయన. ఏం చెప్పను నేను, అంతకుమించి మేము ఏం చెప్పండి. ఇప్పుడు అంతకుమించి మేము ఏం మాట్లాడతాం చెప్పండి? ఆయన పార్టీ నడిపే విధానం కానీ, ఆయన అనుకున్న వ్యక్తులు కానీ అంత సమర్థులు.
ఆయన వెనకున్న టీం అంత గొప్పగా పనిచేస్తుంది సార్. అది ఆయన తప్పు కాదు, ఆయన వెనకున్న టీం అంత బాగా పనిచేస్తుంది. పవన్ సగం కళ్యాణ్ మంది మొన్నటి వరకు పవన్ పార్టీ కళ్యాణ్ మీద బతికేవాళ్ళు, సగం మంది చంద్రబాబు నాయుడు కోవటం ఉన్నారు అందులో. ఉమ్, పార్టీ క్యాడర్ అనేది ఎలా ఉందో చూస్తున్నాం. గ్రౌండ్ లెవెల్లో ఆయనకి మద్దతు ఇచ్చిన సామాజిక వర్గం ఈ రోజు వెన్నుముకలు ఇరిగిపోయి రోడ్డు మీద కూర్చొని దేగుతున్నారు. అయిపోయింది. ఓకే. గ్రౌండ్ లెవెల్లో ఉన్న సామాజిక వర్గం చాలా ఆర్థికంగా చాలా దెబ్బలు తిన్నారు. ఉమ్, ఈయన సర్దుకుపోదామని చెప్తారు మా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మన సర్దుకుపోవాలి కూటమి గురించి అని చాలా సార్లు చెప్పారు, తప్పులేదు, ఆయన చెప్పారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒకసారి చెప్పారా వాళ్ళ క్యాడర్కి మనం కూటమిలో ఉన్నాం, మనం సర్దుకుపోవాలి అని చెప్పారా? లేదు. ఒక్కసారి కూడా చెప్పలేదు. మరి మా నాయకుడు ఎందుకు చెప్తున్నాడంటే చెప్తాడు. ఇప్పుడు ఈయన కూటమి అవసరం అనే పరిస్థితి ఏర్పడింది. కూటమికి ఈయన అవసరం అనే పరిస్థితి లేదు. ఓకే. ఇంత దారుణమా? గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలుసుకోండి సార్. ఇక్కడ విజయ్ నెగ్గిన తర్వాత జన సైనికుల్లో కానీ ఆయనకి మద్దతు ఇచ్చిన వర్గాల్లో కానీ విప్లవం వచ్చింది సార్. కళ్ళ ఉంటే రక్తం వచ్చింది సార్, నీళ్లు కాదు. చూడండి ఆ విజయం చూడండి. నెగ్గాడు. పోలీస్ ఫోర్స్ కానీ, విమెన్ వెల్ఫేర్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఆయన తీసుకునే స్టెప్స్ చూడండి. అది నాయకత్వం లక్షణం అంటే అది. ఉమ్, ముందు నాయకుడు అనేవాడు అలా ట్రైన్ అవ్వాలి, లేదు సమర్థన పెట్టుకుని రన్ చేయాలి. మాకు దిశా నిర్దేశమే చంద్రబాబు నాయుడు అయితే ఏం చేస్తామండి? జనసేనకి దిశా నిర్దేశం చేసేవాడే చంద్రబాబు నాయుడు గారిలా ఉంది మా పరిస్థితి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జాతీయ అంటే గతంలో ఈయన అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని సనాతన వేషధారణ వేశారు. ఇప్పుడు జాతీయ సమగ్రత అవతారం ఎత్తుతున్నాడు. ఎలా చూడాలి? తప్పే ఉందండి. ఆయన సనాతని అంటే సనాతని. ఇక్కడ వినేవాళ్ళు ఉన్నాం కదా ఆంధ్రప్రదేశ్ లో. ఆయన దృష్టిలో ఈ జన సైనికులు అనేవాళ్ళు గుర్రులు, అమాయకులు. ఆయన చెప్తే తింటారు. ఆయన టీడీపీ పార్టీ కుంభస్థలాన్ని కొట్టాలంటే ఓకే అంటారు. లేదు మనం టీడీపీతో ఎలా బాబు గారు ఎక్స్పీరియన్స్ అంటే ఓకే అంటారు. ఆయన ఏది చెప్తే అది ఓకే అనేవాళ్ళు ఆ పార్టీలో ఉండాలి. ఆయనకి ఒక విషయం తెలీదు. పార్టీ అనేది కొన్ని కోట్ల మంది ఓటర్స్, కొన్ని లక్షల మంది పార్టీ మెంబర్స్, కొన్ని వేల మంది నాయకులు, కొన్ని వందల మంది కార్యకర్తలతో ముడిపడిన అంశం అండి ఇది. కొన్ని ఫ్యామిలీస్ కి ఎఫెక్ట్ ఇస్తుంది సార్. ఆయన ఆ విషయం తెలుసుకోవట్లేదు. ఆయన ఏంటంటే పార్టీ పెట్టాడు, వాళ్ళ అన్నయ్య ఎమ్మెల్సీ అయ్యాడు, ఆయన పిఏ ఎమ్మెల్సీ అయ్యాడు, ఆయన సంబంధించిన వ్యక్తి రాజ్యసభ అయ్యాడు, రన్ చేసేస్తున్నాడు పార్టీని. ఆయన పవర్ షేరింగ్ లో డిప్యూటీ సీఎం అయ్యాడు, ఆయన హనుమాల నాదన్ల గారు మినిస్టర్ అయ్యాడు. ఈ విధంగా ఇంకో నలుగురు మినిస్టర్లు అయ్యారు. ఈ విధంగా పార్టీని ఆయన ఏమనుకున్నాడంటే ఇంతమంది లైఫ్ లో ఎఫెక్ట్ అవుతాయి అని తెలియట్లేదు ఆయనకి. గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా దెబ్బతినేసి రోడ్ల మీద పడిపోయారు సార్. అది ఆయనకి పట్టదు. ఒక జనరేషన్ 2014 నుంచి 24 వరకు ఆయన అనుమానాలు తిరిగి ఈ రోజు ఆర్థికంగా దెబ్బతినేసి ఉన్నారు. వాళ్ళందరికీ మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, దయచేసి జన సైనికులు ఎవరూ కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. బ్రదర్, మనకు రాజకీయాలు పడవు, మనం మ్యాచ్ అవ్వం దీస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ కి. మనం చాలా జాగ్రత్తగా మన ఫ్యామిలీస్ ని మనం చూసుకుందాం, మన ఆర్థిక స్వావలంబన మనం చూసుకుందాం. ఎలక్షన్ టైంలో ఎవరి వల్ల మనకు లాభం జరుగుతుందో చూద్దాం, ఎవరి వల్ల మనకు బెనిఫిట్ అవుతుందో చూద్దాం. మనం అప్పుడు మన పొలిటికల్ డెస్టినేషన్ చూసుకుందాం. అప్పటి వరకు దయచేసి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, నష్టపోవద్దని చెప్తున్నాను సార్. ఇంకొక విషయము, ఈయన పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో జాతీయ సమగ్రత దెబ్బతింటుంది ఇటువంటి కాక్రోచ్ పార్టీల వల్ల అని అంటున్నాడు ఆయన. అయితే అంటే ఎవరైనా ప్రశ్నిస్తే, దేశంలో యువత తమకు జరిగినటువంటి అన్యాయాన్ని కనుక ప్రశ్నించి రోడ్లపైకి నిరసన రూపంలో బయటికి వస్తే అది జాతీయ సమగ్రతకు భంగం వాటిల్లుతుందని చెప్పడం దేని సూచిస్తోంది? జాతీయ సమగ్రత భంగం ఎలా వాటిద్దండి? ముందు నీటి పేపర్లో లీకేజ్ గురించి తెలుసుకోమనండి. నీటి పేపర్ ఎందుకు లీక్ అవుతుంది, ఎలా లీక్ అవుతుంది, దాని మీద మాట్లాడాలి కదా అయినా. అది మానేసేసి నీటి పేపర్ లీక్ అయిందని ఆయన ఎవరో అభిజిత్ దీప్కే ఉద్యమం చేస్తే దానికి ఈయన సమగ్రత దెబ్బతినేసిందా? బీజేపీ గేమ్ లో ఇదో పార్ట్. సమగ్రత ఏమి దెబ్బతిందో. ఇప్పుడు నీటి పేపర్ లీకేజ్ చేసిన విషయంలో బీజేపీ అటర్ ఫెయిల్యూర్ ఉన్నమాట చెప్తున్నాం. బీజేపీ పార్టీ యుద్ధాలు ఆపేస్తుంది కదా. బయట దేశాల్లో యుద్ధాల్లో ఆపిన మోడీ గారు లీకేజ్ ఎందుకు ఆపలేకపోతున్నాడు? లీకేజ్ అంటే ఏంటండి? కొన్ని లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఉంటుంది కదా, చాలా దారుణం కదండి. నీటి పేపర్ లీకేజ్ ఏంటి సార్? దాన్ని ఖండించాలి. ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు పిల్లలు. కాక్రోచ్ చేసే ఈ ఉద్యమానికి విద్యార్థుల నుంచి విపరీతమైన మద్దతు ఉంది. బీజేపీ పార్టీ ఏం చెయ్యాలో తెలియక తలబొట్ట కూర్చున్న తరుణంలో పార్టీ ఒంటరిగా వెళ్ళిపోద్దేమో, దాన్ని కంట్రోల్ చేయడం కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించిన
దేశ సమగ్రత మీటింగ్ ఇది. ఇది దేశ సమగ్రత మీటింగ్ కాదు, చంద్రబాబు సమగ్రత మీటింగ్ ఇది. అందరికీ తెలుసు. ఈ మీటింగ్ పెట్టాడంటే చంద్రబాబు పెట్టమనే పెడతాడు, లేకపోతే పెట్టడు కదా. పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉందండి. ఆ స్క్రిప్ట్ ఇచ్చే వ్యక్తి ఎవరో కానీ ఆయన కూడా కొంచెం నేర్చుకుని ఇమ్మన్నాడు సార్, ఇమ్మన్నాడు స్క్రిప్ట్, తప్పలేదు. ఈ విధంగా స్క్రిప్ట్ ఇచ్చి మళ్ళీ ఆయన మీటింగ్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఏంటి సార్ ఇది? ఆయన మీటింగ్ పెట్టారు, మంచో చెడ్డో, ఆయనకి మంచి స్పీచ్ రాసేవాళ్ళు కదా. బీజేపీకి యాంటీగా స్పీచ్ రాసేస్తారు ఏంటండి ఆయన? అది కరెక్ట్ కాదు కదండి. అవును. ఇప్పుడు మీటింగ్ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు, సో దానికి సంబంధించిన స్క్రిప్ట్ కరెక్ట్ గా ఉండాలి కదా. అవును. బలవంతమైన సర్పం కలిచేమలు కుట్టిన సావధ సుమతి అని బీజేపీ బలవంతమైన సర్పం కక్రోచ్ అనే యాజిటేషన్ సలిచేమలు ఇది కుడితే బీజేపీకి ప్రమాదం జరుగుతుందని చెప్తున్నాడు ఆయన. ఏది ఆ స్క్రిప్ట్ రాసిన ఆయన పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆ స్క్రిప్ట్ మా నాయకుడు చదువుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇందుకు ఈ జాతీయ సమగ్రత మీటింగ్ పవన్ చంద్రబాబు పెట్టించిందా లేక బీజేపీ పెట్టించిందా లేదా ఇద్దరు కలిపి పెట్టించారా పవన్ కళ్యాణ్ చేత? బీజేపీ పార్టీ జాతీయ సమగ్రత మీటింగ్ కోసం ఈయన ఎందుకు ప్రయోగిస్తుందండి? వాళ్ళు జాతీయ సమగ్రత మీటింగ్ పెట్టే స్థాయిలో లేరు. బీజేపీ పార్టీ ఏ సబ్జెక్ట్ ఎలా డీల్ చేయాలో తెలిసి వాళ్ళకి తక్కువ అంచనా వేయొద్దు. ఏం జరిగిందంటే బీజేపీ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పరిగెట్టారు. వాళ్ళకు మీటింగ్ కావాలి, అదే సమగ్రత మీటింగ్. దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు దోపిడీని బీజేపీ పార్టీ సహించలేక ఎలాగా కర్ణాటకలో గెలిచారు, ఒకసారి 2 సార్లు గెలిచారు. ఓకే, మనకు దారి ఉంది అక్కడ అనుకున్నారు. ఇక మిగిలింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ప్రాంతీయ పార్టీల పరిస్థితి చూసాం మనం. వీళ్ళ దోపిడీ చూసాళ్ళు, వద్దు వీళ్ళతో మనం పడలేము, వీళ్ళు ఏదైనా మ్యానిపులేట్ చేస్తారని చెప్పి వాళ్ళు సొంతంగా వెళ్ళాలని డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళు ఓన్ గా పోటీ చేద్దాం మనం, 1% వచ్చినా 2% వచ్చినా 3% వచ్చినా చాలు, మనకి ఓన్ గా చేద్దాం మనం ఫస్ట్ అని చెప్పారు వాళ్ళు. దే ఆర్ ప్లానింగ్ టు డెవలప్ దేర్ పార్టీ. సో అందులో భాగంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము అన్ని రాష్ట్రాల్లో ఓన్ గా వెళ్తామని. అప్పుడు దేశ సమగ్రత గుర్తొచ్చింది బాబు గారికి. బాబు గారికి వస్తే ఆటోమేటిక్ గా కళ్యాణ్ గారు చేయాలి కదా, మన పవన్ కళ్యాణ్ గారు చేయాలి కదా. బాబు గారికి ఇప్పుడు దేశ సమగ్రత మీటింగ్ పెట్టాలంటే పెడతాడు. మన తెలంగాణలో బాబు గారు పోటీ చేయాలనుకున్నారు. రాజకీయంగా స్టెప్ తెలంగాణలో వేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఎలా వేయాలి? చంద్రబాబు నాయుడు గారికి ఎంట్రీ లేదు అక్కడ. అందుకే ఒక సంఘం పేరు మీద మన ఎలక్షన్ లోనట ఒక సంఘం పేరు మీద వీళ్ళందరూ కలిసికట్టుగా తెలుగుదేశం శ్రేణులు అన్ని కలిపి ఉధృతంగా హెల్ప్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఎక్కాడంట, లేదా నెక్కడట. రేవంత్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర అడిగిన ఏది ఈ సంఘం, తెలుగుదేశానికి యనమాలన్న ఒక సంఘం రేవంత్ రెడ్డి గెలుపులో కీలకమైన పాత్ర పోషించిందట. అందుకే ఎన్టీఆర్ విగ్రహం ఓపెన్ అయిందట. ఏంటండి ఇది? ఎల్లో మీడియాలో విపరీతమైన ప్రచారం, నిజం అనుకునేలాగా. సామాన్య మానవులు అమ్మో నిజమే, చంద్రబాబు నాయుడు గారి గ్రూపు అక్కడ రేవంత్ రెడ్డి సీఎం చేసేసింది, ఇక్కడ కూడా ఇంకొకటి సీఎం చేసేస్తుంది, రేపు పిఎం చేసేస్తుందని క్రియేట్ చేయటం. ఎందుకు సార్ ఇది? సోషల్ మీడియా ఉండగా ఈ స్టంట్లు ఎందుకు సార్? ఈ స్టంట్లు ఎవరు నమ్ముతారు సార్? అంత దమ్ముంటే మరి 4 ఎమ్మెల్యేలో 10 మంది ఎంపీలో నెగ్గాలి కదా తెలంగాణలో. కనీసం 5 ఎంపీలో 20 మంది ఎమ్మెల్యే నెగ్గించుకోవచ్చు కదా పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు. ఈయన మా పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ పెట్టించాడు. పెడదామని ట్రై చేస్తే అది అనవసరంగా ప్రాబ్లం అయింది. మా వాడేదో మాట్లాడాడు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడాడు, ఈయన అక్కడ పోటీ చేస్తారన్నారు. ఆల్రెడీ పోటీ చేశారు కదా సీట్లలో. సీటుకి 500 ఓట్లు ఒకసారి, 900 ఓట్లు ఒక చోట, 1000 ఓట్లు ఒక చోట పడినాయి. అది పరిస్థితి. మా బోర్డర్ అసవరాపేటలో 500 ఓట్లు పడినాయి, వైరాలో 900 ఓట్లు పడినాయి. ఇంకేంటి సార్ ఇది? ఏంటిది అసలు? ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని తప్ప ఆయన కాన్సన్ట్రేషన్ గా ఏమైనా చేస్తున్నాడా? ఏమైనా దాని పార్టీని డెవలప్ చేసే మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? తెలంగాణలో పోటీ చేస్తాను ఆల్రెడీ చేశారు కదా, చేయమని మళ్ళీ ఎవరు కదన్నారు? అంటే ఇక్కడ ఓవరాల్ గా కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఆయన మాట్లాడారు. అంటే కాక్రోచ్ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ని అంతగా భయపెడుతోందా, అందుకే ఆ వ్యాఖ్యలు చేశారా? పవన్ కళ్యాణ్ గారిని భయపెడతానే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పేపర్ లీకేజీలో ఉన్నాడండి? తప్పది. పవన్ కళ్యాణ్ గారిని కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగానూ భయపెట్టదు. కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ పార్టీ యొక్క మైనస్లని కాంగ్రెస్ పార్టీ కంటే బలంగా ఈ రోజు జనాల్లో తీసుకెళ్ళగలిగింది. ఒక సామాన్యుడు అభిజిత్ దిప్పే అనే అతను నీటు పేపర్ లీకేజ్ మీద చేసిన ఉద్యమం రాహుల్ గాంధీ చేయాలి, కానీ చేయట్లా. ఆ ఉద్యమాన్ని విద్యార్థులు ఓన్ చేసుకున్నారు. విద్యార్థుల లోకం ఈ రోజు ఆయన అనుభవం ఉంది. ఆయన ఎక్కడ ధర్నాలు చేసినా విపరీతమైన క్రౌడ్ వస్తుంది. సో బీజేపీకి మనం హెల్ప్ చేయాలి, చేస్తే బీజేపీ మనతో ఉంటదని ఆశతో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక స్టంట్ ఇది దేశ సమగ్రం. అది చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ లో భాగమే ఈ మీటింగ్, అంతకు మించి ఏమీ లేదు.